ఆ ప్రభుత్వంలో తిరిగితే ఫకీర్ సాహిబ్ గారు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు విఆర్ఓగా. అప్పుడుంటే ఏంటి సార్ ఏంటి మా పాస్ పుస్తకాలు ఏంటంటే రేపు రండి మాపు రండి అని ఎన్ని రోజులు మేము తిరిగామని ఒక రోజు గట్టిగా అడిగితే మీ డబ్బులు ఇవ్వండి ఎలాగమ్మా అని మమ్మల్ని ఇది చేశారు. డబ్బులు లంచం అడిగి మమ్మల్ని అడిగితే మా దగ్గర ఇవ్వండి, మా దగ్గర డబ్బులు లేని పంట పండించుకొని పండటమే కష్టమైతే మీకు డబ్బులు ఎలా ఇచ్చామంటే డబ్బులు ఇస్తేనే మేము పుస్తకం చేస్తా అన్నారు ఫకీర్ సాహిబ్ గారు వెంకటేశ్వరరావు గారు. ఆ ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవరో మేసాలోడంట, తల్లాడ గ్రామంలోనే మేసాలోడంట, 3 ఎకరాలు ఆయనకు పొలము లేదు ఏమీ లేదు. ఆయన పొలం 3 ఎకరాలు ఎక్కిచ్చారు, రైతు బంధు డబ్బులు ఇప్పిస్తున్నారు, మళ్ళీ రుణము ఇస్తున్నారు, రుణాలు కూడా ఇస్తున్నారు బ్యాంకులలో. మాకు మరి భూమి ఉండి మాకు పట్టా ఇవన్నీ మాకు అరవలో మేమై ఉంటే మాకెందుకు ఇవ్వట్లేదు? అసలు మేమేంటి మాకెందుకు ఇవ్వట్లేదు? అసలు మా భూమి సొంత భూమి అయ్యి ఉండి మేము సాగు చేసుకుంటూ మేము అప్పటి నుంచి 10 సంవత్సరాలు 20 40 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. 10 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వాలు ఒక్కొక్కటి మారుకుంటూ వస్తున్నాం, వాళ్ళ దగ్గర కూడా తిప్పుకుంటూ వస్తున్నాం. ఆ ప్రభుత్వం చేయకపోగా మళ్ళీ ఈ ప్రభుత్వం చేయకపోగా అలాంటి వాళ్ళని పొలం లేని వాళ్ళకి ఇస్తుంది. మాకెందుకు ఇట్లా పొలం ఉండి మేమేం తప్పు చేసినాం ఏంటి? వాళ్ళని బతికిస్తున్నారు, మమ్మల్ని ఏంటి? అసలు మాకు రైతు బంధువు లేదు, పాస్ పుస్తకము లేదు, ఏమీ లేకుండా మమ్మల్ని ఎందుకు ఇట్లా ఏడిపిస్తున్నారు? అలాంటి వాళ్ళకి ఎందుకు ఎక్కిస్తున్నారు? అలాంటి వాళ్ళకి పొలం లేని వాళ్ళకి ఎక్కియడం ఏంది? పొలం ఉన్న వాళ్ళకి ఎక్కించకపోవడం కారణం ఏంటి? ప్రభుత్వం నిర్లక్ష్యం ఏంటి? ప్రభుత్వం మరి వాళ్ళ మీద సానుభూతి చూపించి మేమేమైనా మా మీద సానుభూతి చూపించట్లేదా? అంటే మేము కూడా లంచం ఇస్తే వచ్చా ఆ పొలం లేని వాళ్ళకి అయితే ఎక్కిచ్చారు, కానీ పొలం ఉండి మేము ఏం చెయ్యాలి? వచ్చామా? తెస్తే ఎక్కిస్తారా మీరు? అట్లయితే మేము చదవడానికి సిద్ధంగానే ఉన్నాం.